ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్వకేట్ అయినటువంటి అనిల్ మిశ్రా అనేటువంటి ఒక బ్రాహ్మణ ఆధిపత్య కులానికి చెందినటువంటి ఒక మూర్ఖుడు ఈ దేశంలో సమాన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అనేకమైన హక్కులు అందించినటువంటి మహోన్నతమైనటువంటి మానవీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కాల్చడాన్ని మేము ఈరోజు భీమ్గల్ పట్టణ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలుగా మేము ఆయన చర్యను మేము తప్పుపడతా ఉన్నాం. ఈ దేశంలో సమానత్వాన్ని కాంక్షించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో అంటే అంబేద్కర్ మాత్రమే. అట్లాంటి వ్యక్తిని కాల్చడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమానత్వాన్ని, వారి హక్కులకు వ్యతిరేకంగా భంగం కలిగించేటువంటి చర్యను పూనుకోవడమే. ఇలా ఈ దేశంలో భారత రాజ్యాంగం ఒక పక్క విధ్వంసం చేస్తూ మళ్ళీ దాని స్థానంలో సనాతన ధర్మాన్ని నిర్మాణం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రల్లో భాగంగానే ఇది చేసిందని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఆయన చేసినటువంటి చర్యను తప్పనిసరిగా ముక్తాఖండంతో ఖండించి ఆయనకు తగిన గుణపాఠం చెప్పకపోతే రాబోయే రోజుల్లో భీమ్ సైనికులుగా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి దాపురించకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని అంబేద్కర్ను అవమానించినటువంటి అనిల్ మిశ్రాకు చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. జై భీమ్. అంబేద్కర్ జోలికొస్తే ఖబర్దార్ ములగచ్చి మూర్ఖులారా, ఖబర్దార్ ములగచ్చి మూర్ఖులారా. సిగ్గు